హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ఫ్యాషన్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి, నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. మొన్న వీడియోలో ఒక టూ డేస్ బ్యాక్ మనం వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవడం ఎలా అని చూసాం కదా. ఈరోజు స్టిచ్చింగ్ చూడబోతున్నాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకుందామండి. ఇలా రెండు కరెక్ట్గా పెట్టుకోండి అన్నమాట. ఇది మెయిన్, ఇది వచ్చి సీదా, ఇది ఉల్టా, ఇది వెనక భాగము, ఇది పై భాగము. ఈ లైనింగ్ పైన ఇలా పెట్టుకోవాలి. పైన ఇలా పెట్టుకొని ఇక్కడ ఎడ్జెస్ కుట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాం ఒక లైన్కి. దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాం. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ చుట్టూ పిన్స్ పెట్టేసుకుందాం. ఇక్కడ చుట్టూ ఇలా దీని చుట్టూ పిన్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ కుట్టు వేసుకుందాం. పెద్ద కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఈ పిన్స్ అన్నింటినీ రిమూవ్ చేసేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, చుట్టూ కట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ పట్టుకుందాం. ఇక్కడ చిన్న కుట్టు పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. దీని చుట్టూ ఒక కుట్టు వేసుకోండి, పెద్ద కుట్టు. నేను అలాగే వేసాను, మీరు పిన్స్ పెట్టి వేసుకోండి. ఇప్పుడు దీని చుట్టూ కట్ చేసుకుందాం.
తర్వాత ఇటు సైడ్ ఇంకో పీస్ ఉంది కదా, అది కూడా స్టిచ్ చేసుకుందాం. ఈ 2 పీసెస్ కుట్టుకునేసాం కదా, ఇప్పుడు ఈ డాట్స్ పట్టుకుందాం. ఇది ఇలా సెంటర్ పాయింట్, ఇలా సెంటర్ పెట్టుకొని ఈ డాట్ ఇక్కడ చిట్కా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ భాగంలో ఇక్కడ ఒక కుట్టు. ఇలా 3 డాట్స్, ఇలా 3 డాట్స్ పట్టుకోవాలి. ఇంకొకటి కూడా అలాగే పట్టుకోవాలి. ఈ 2 కుట్టుకున్నాం కదా, ఇప్పుడు క్రాస్ బెల్ట్, ఈ క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ ఇలా 3 పీసెస్ తీసుకోవాలి. ఇది లైనింగ్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ 2. మామూలుగా అయితే ఒక 3-4 వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ లాస్ట్లో ఒక కుట్టు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇక్కడ కుట్టు వేస్తాం కదా, ఇవి కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఇది మనకి పైన రావాలి కదా, ఇలా వెనక్కి తిప్పుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుందాం. ఇది జారిపోకుండా ఉండడానికి ఇక్కడ ఒక స్టిచ్. ఇప్పుడు 2 పీసెస్ మనము ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ ఇది మెడ, ఇటు సైడు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుందాం. రెండు కుట్లు వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది మనకి కొలత ఇచ్చింటారు కదా బ్లౌజు, ఇది ఎంత ఉన్నదని చెక్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీనే మనము మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇలా పట్టుకొని ఇలా చూసుకోవాలి, కరెక్ట్గా ఉంది. ఇలాగే ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఉక్స్ పట్టి ఇక్కడ ఇలా కుట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకోండి. ఇలా డబుల్గా ఫోల్డ్ చేసి ఇలా ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇలా తీయాలి. ఇలా తీసి ఇలా లోపలికి మర్చుకోండి. ఇలా లోపలికి మర్చుకోవాలి.
ఎక్స్ట్రా కట్ చేసుకుందాం. ఇది ఉక్స్ పట్టీ అన్నమాట, ఉక్స్కి. నెక్స్ట్ కాజా కుట్టుకుందాం. నెక్స్ట్ కాజాకి ఫ్రంట్ కనిపిస్తుంది కాబట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం. ఇది ఇలా మడిచి ఇలా ఇక్కడ ఒక కుట్టు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా తీసి ఇలా ఫ్రంట్కి ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాం. మరి లావుగా ఉంటే ఇలా వేసుకోండి, కొంచెం తగ్గించి ఇలా వేసుకోండి. ఇంకొక ఇలా కుట్టుకోవాలి. మనం ఇది పూర్తిగా మడవకూడదు, కొంచెం కొద్దిగా మడుచుకోవాలి. ఇక్కడ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా ఉందా ఒకసారి చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ జాయింట్ చేసుకుందాం. హుక్స్ పట్టి ఇలా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకుందాం. డబుల్ స్టిచ్ వేయాలండి. ఇప్పుడు ఇక్కడ మనము కరెక్ట్గా ఉందా ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ దీని ఈ చంక నుంచి ఈ నడుముకి కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. లేదా కొంచెం ఎక్స్ట్రా ఉంటే మనం కొద్దిగా ఇక్కడ పట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెం పట్టేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇటు సైడు జాయిన్ చేసుకుందాం. టూ సైడ్స్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ మనకి తక్కువ వచ్చింది కదా ఈ పీస్, మనము ఈ ఫ్యాబ్రిక్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఈ పైన ఒక కుట్టు వేసుకుందాం. అలాగే ఇటు సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ని మనము రివర్స్ చేసుకుందాం. ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాం. దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాం. ఇలా కుట్టుకున్న తర్వాత దీని చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి.
మీరు క్లాత్ జారకుండా ఈ గుడ్డ ముడతలు రాకుండా పిన్ వేసుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాస్ని కట్ చేసుకుందాం. ఇలాగే ఇంకో హ్యాండ్ ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనము ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాం. ఇది ప్లెయిన్ ఇది ఉల్టా, ఇది సీదా. ఈ పక్క మనం పెట్టి జాయింట్ చేసుకుందాం. ఇక్కడ ఇదన్నమాట. మనం ఇక్కడ చిట్కా వేసుకున్నాం కదా, ఇది తక్కువ. ఇది మధ్య భాగంలో ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని చుట్టూ ఒక కుట్టు వేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్నాం కదా, 2 కుట్లు వేసుకోవాలి. ఇంకొక కుట్టు వేసుకుందాం. దీని తర్వాత ఇది ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇక్కడ బాగా ఇలా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఎడ్జెస్లో జాయింట్ చేసుకోండి. అలాగే ఇటు సైడ్ కూడా ఇంకొక సైడ్ కూడా మనం జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ నడుము లూజు ఎంత ఉన్నదని ఒకసారి కొలుచుకోవాలి. కొలత బ్లౌజ్ మనము ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోవాలి. 35.5 ఉంది. మనం ఇది ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి 36.5 ఉందన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఒక పక్క 1/2 ఇంచ్, ఒక పక్క 1/2 ఇంచ్, అంటే ఒక 1/4 ఇంచ్ దాకా మనము పట్టుకుందాం. చేతులు లూజు 6.5 ఉంది కదా, 6.5కి ఒక మార్క్ వేసుకుందాం. ఈ మార్క్ నుంచి ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. 2 సైడ్స్ కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి నడుము కొలత అంతా ఆల్తి బ్లౌజు ఎంత లూజ్ ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి నడుము లూజ్ చూసుకోవాలన్నా కదా, నడుము మెడ ఎంత ఉన్నదని ఇలా కొలుచుకోవాలి. ఇలా కరెక్ట్గా ఉందా అని ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మెడ కూడా కరెక్ట్గా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మెడ పెద్దదిగా ఉన్న లూజ్గా మెడ జారిపోతూ ఉంటుంది భుజాల దగ్గర. కరెక్ట్గా ఉందా అని ఒకసారి ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడు ఫ్రంట్ మొత్తము ఇలా చెక్ చేసుకోండి. ఇదైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మెడకి మనము పైపింగ్ వేసుకుందాం. పైపింగ్ లేదా హెమ్మింగ్ వేసుకోవచ్చు. దీనికి పీస్ లేదు కాబట్టి పైపింగ్ కుదరదు, హెమ్మింగ్ వేస్తున్నాను. పైపింగ్ మనము ఈ విధంగా ఇలా మడిచి ఇలా పీస్ తనీగా కుట్టుకొని ఈ విధంగా ఇలా మడిచి ఇక్కడ మెడ చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి.
తర్వాత ఇలా ఇలా మడిచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా మడిచి కొద్దిగా ఇలా పైపింగ్కి ఇలా చుట్టూ ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ అన్నీ మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం మడిచి పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మడిచి పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వస్తుంది పైపింగ్. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం పైపింగ్ హెమ్మింగ్ చేసుకోవడం ఎలా నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.